కథ అనుబంధం గెలిచిన రోజు. ఒకప్పట్లో గోపాలపురం అనే చిన్న గ్రామంలో రాము అనే బడుగు కుర్రవాడుండేవాడు. అతనికి చాలా మంచి మనసు ఉండేది. కాని అతని కుటుంబం చాలా పేదరికంలో జీవించేది. రామునికి ఒక చిన్న కుక్కపిల్ల ఉంది. దానికి పేరు చిక్కు. రాముని తోడుగా ఆ చిక్కు రోజూ అతనితో గడిపేది. ఒకరోజు గ్రామంలో రాజు సందర్శనకు వచ్చాడు. రాజు గ్రామస్తుల అందరినీ సంతోషపరిచేందుకు ఒక పోటీ పెట్టాడు. ఎవరైతే నా ప్రశ్నకు సరైన సమాధానం చెబుతారో వారికి బంగారు నాణేలు ఇవ్వబడతాయి అని ప్రకటించాడు. రాజు ప్రశ్న ఇచ్చాడు. సంతోషం అంటే ఏమిటి? గ్రామంలోని పెద్దలందరూ తమ తమ సమాధానాలు చెప్పారు. కొంతమంది ధనాన్ని, మరికొంతమంది శ్రేయస్సును, మరికొంతమంది రాజకీయం అని చెప్పారు. కాని రాజు మెచ్చలేదు. తర్వాత రాము తన చిక్కుతో వచ్చి అన్నాడు. మహారాజా, సంతోషం అంటే మన జీవితంలో ఉన్నదాన్ని ప్రేమించడం, అర్థం చేసుకోవడం, దానికోసం కృతజ్ఞతగా ఉండటం. అతను తన చిక్కును చూపించి, ఇది నాకు చాలా చిన్న కుక్క అయినా ఇది నా జీవితం. దాని పట్ల నా ప్రేమతోనే నేను సంతోషంగా ఉంటాను. అలాగే నా కుటుంబం, నా గ్రామం, ఇవన్నీ నాకు సంతోషాన్నిస్తాయి అన్నాడు. రాజు ఆనందించి, రాము, నిజంగా నీ మాటలు నా హృదయాన్ని తాకాయి. నిజమైన సంతోషం మన అనుబంధంలో ఉంది. నీ సమాధానం సరైనదే అని చెప్పాడు. రాజు రామును బంగారు నాణేలు ఇచ్చి సత్కరించాడు. ఆ రోజు నుండి రాముని జీవితం మారిపోయింది. కాని రాము మాత్రం తన సంతోషాన్ని తన అనుబంధంలోనే చూసుకున్నాడు. సంతోషం మన అనుబంధాలలో ఉంది. మనకున్నదాన్ని ప్రేమించడం మన ఆనందానికి అసలు పునాది.